నమస్కారం. పఠాయ బ్రహ్మబాణానికి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని రెగ్యులర్గా చూస్తున్నారు, మీ స్పందన తెలియజేస్తున్నారు, ప్రతిస్పందన కూడా తెలియజేస్తున్నారు. కొన్ని స్పందనలు చాలా ఉత్సాహం కలిగించేలాగా, ప్రేరణ కలిగించేలా ఉన్నాయి. మరికొన్ని కొంత వెటకారంగా కూడా ఉన్నాయి. బట్ అన్నీ యాక్సెప్ట్ చేయాలి కదా. సినిమా వాళ్ళకి వచ్చే కామెంట్స్ కన్నా నావి నయం అని నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. అందులో వాళ్ళు తిడుతూ ఉంటారు కూడా, రైట్. నాకు అంటే మన సబ్జెక్ట్ చూసేది చాలా తక్కువ మంది. సో ఈరోజు నేను మాట్లాడే సబ్జెక్ట్ అదే, స్పందన, ప్రతిస్పందన. కొందరికి మాటల్లో ఎంతో వెటకారం ఉంటుంది. వాళ్ళు పొగుడుతున్నా కూడా అదేదో తేడాగా అనిపిస్తుంది, రైట్. కొంతమంది వాళ్ళకి ఎప్పుడు పాజిటివ్గా మాట్లాడడం రాదు. నువ్వు ఇంతే, నువ్వు ఎందుకు పనికిరావు, ఈ జన్మలో నీకు చదువు రాదు, నీకు ఏ పని చెప్పినా దాన్ని మంట కలుపుతావు నువ్వు, ఈ జన్మలో ఇవి దీనివల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ జనరేషన్ పాడైపోతుందండి. దీన్నే సైకాలజీలో ప్రొయాక్టివ్, రియాక్టివ్ అంటారు. ఈరోజు సబ్జెక్ట్ అది. ప్రొయాక్టివ్ అంటే వాళ్ళతో ప్రేమగా మాట్లాడడం, క్షమించగలగడం. రియాక్టివ్ అంటే కోపంతో చెప్పడం. చాలామందికి మనం చూస్తూ ఉంటాం ఈ రియాక్టివ్ నేచరు ఎక్కువగా ఉంది తెలుగు వాళ్ళలో. మరి ఉప్పు కారం ఎక్కువ తింటామనో, ఇది బిజినెస్ పార్ట్నర్స్ కావచ్చు, అత్తాకోడళ్ళు కావచ్చు, మామ అల్లుళ్ళు కావచ్చు, ఈ బాస్ అండ్ సబార్డినేట్ కావచ్చు, రియాక్టివ్గా మాట్లాడినాయి వాళ్ళు రిలేషన్స్ పాటు చేసుకుంటారు. ఈరోజు నా రిక్వెస్ట్ ఏంటంటే ఈరోజు నుంచి రియాక్టివ్గా మాట్లాడడం మానేయండి. అంటే ఈవెన్ పిల్లలతో కూడా, పిల్లవాడు స్కూల్ నుంచి ఆలస్యంగా వచ్చాడు, ఎక్కడికి వెళ్ళారో ఎంతసేపు అని ఆవిడ యాంగ్జైటీతో అడిగింది. ఎక్కడికి వెళ్తాను, ఏదైనా ఊరు వెళ్తానా, నా దగ్గర డబ్బులు ఉన్నాయా, అది రియాక్టివే, ఇది రియాక్టివే, ఇక మొత్తం అంతా రియాక్టివ్. సో అదే ఈవిడ సున్నితంగా మాట్లాడారు అనుకోండి, రే బంగారు ఎక్కడికి వెళ్ళవురా, కంగారు పడిపోయాను, ఇంకా రాలేదేంటి అని. లేదమ్మా ఇక్కడే బయట కూర్చున్నాను అంటాడు. ఎంత ఆనందంగా ఉంటుంది చెప్పండి ఆ ఇల్లు. సో ఇలాగా మాట్లాడడం నేర్చుకుందాం. ముఖ్యంగా బాస్లు సబార్డినేట్తో మాట్లాడేటప్పుడు వాళ్ళు గంభీరంగా ఉండాలి అని. అవేం పని చేయవండి, వదిలేస్తారు ఉద్యోగం. నువ్వు కాకపోతే నీ తాతలు అంటాడు ఇస్తాడు. అలాగే అత్త కోడళ్ళ మధ్యలో కూడా అత్తగారు కోడలంటే కొంచెం చెప్పినట్టు ఉండాలి. ఆవిడ స్వరంలో టోన్ కొంత మారుతుంది. ఇది మార్చుకోవాలి. దీన్ని సైకాలజీలో పారాడైమ్ షిఫ్ట్ అంటారు. పారాడైమ్ అంటే ఒక ఫీలింగ్ అబౌట్ అదర్ పర్సన్ అన్నమాట. అంటే ఒక పర్సెప్షన్, వాళ్ళు చెప్పిన మాట వినాలి. ఈ పారాడైమ్ అనేది ఒక స్థిరమైన అభిప్రాయం అన్నమాట. నేను చెప్పాలి, వాళ్ళు వినాలి. కాబట్టి తెలియకుండానే అత్తగారు ఆడపడుచు కలిసి కొత్త కోడల్ని ఏదో మాట్లాడే దాంట్లో కొంచెం తేడాగా ఉండొచ్చు. అందరూ కొన్ని చోట్ల కోడళ్ళే అత్తగారిని దొందనలాడించేస్తున్నారు. బట్ ఏదేమైనా జీవితంలో మీరు సంతోషంగా ఉండాలి అంటే రియాక్టివ్గా ఉండడం మర్చిపోండి. రియాక్టివ్గా మీరు సోక్రటీస్ గురించి వినే ఉంటారు. సోక్రటీస్ ఫిలాసఫీ శిష్యులకు చెప్తూ ఉంటాడు. ఆయన చెప్పినప్పుడు కొన్ని వాస్తవాలు చెప్తాడు. మనం రాజు అనగానే అంత ఎత్తులో పెడతాం, ఆయన నిజం అనుకుంటాడు. అలాగే ఆర్డినరీ పర్సన్ అంటే వాడు ఆర్డినరీ ఏం కాదు, ప్రతి వాడిలోనూ ఒక అపూర్వమైన టాలెంట్ ఉంది. అతని తత్వానికి పూర్తిగా ఎగనెస్ట్గా అతని వైఫ్. ఆవిడకి ఎక్కువ కోపం. నువ్వు ఎప్పుడు ఆ పిల్లలతో కూర్చుని పనికి మళ్ళీ మాట్లాడుతూ ఉంటావు. ఒకరోజు నేను క్లాస్ తీసుకుంటుండగా వచ్చి ఆమె బాగా తిట్టింది. తిడితే శిష్యులు అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు.
నేను ఇదివరకు కూడా చెప్పాను ఇది. ఇతను నవ్వుతున్నాడు, అలా నవ్వుతున్నాడు. కొంతసేపటిగా ఆమె పెద్ద బకెట్తో నీళ్లు తీసుకొచ్చి నెత్తి మీద పోసింది. పిల్లలందరూ ఆశ్చర్యపోతే నవ్వుతూ అన్నాడు, ఉరుముల తర్వాత వర్షం సహజమే కదా. అంటే ఇంకా ప్రొయాక్టివ్లో అది ఇంకా పీక్ అనమాట. 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ అనే బుక్లో స్టీఫెన్ ఆర్ కోవే రాస్తాడు, జీవితంలో ప్రొయాక్టివ్గా ఉన్నవాళ్ళు ఏదైనా సాధించవచ్చు. సాధించినా సాధించలేకపోయినా ప్రశాంతంగా 100 ఏళ్ళు బతకచ్చు. సో ఈవేళ ప్రొయాక్టివ్గా ఎలా ఉండాలి అనేది మనం నేర్చుకుందాం. ఏంటంటే ఈ యాటిట్యూడ్ మార్చుకోవాలండి. బేసికల్లీ మనకి రక్తంలో ఉంటుంది, సమాజంలో ఉంటుంది. ఇప్పుడు అమెరికాలో 2 తెగలు ఉన్నాయి, రైట్? ఆఫ్రో అమెరికన్స్, లోకల్ అమెరికన్స్, రైట్? ఒకళ్ళు నల్లగా ఉంటారు, ఒకళ్ళు తెల్లగా ఉంటారు. వీళ్ళని చూస్తే వాళ్ళ కోపం, వాళ్ళు ఏమీ శత్రువులు కాదు. కానీ వీళ్ళకి ఏదైనా అవకాశాలు వస్తే ముందు వాళ్ళకి ఇచ్చి తర్వాత వీళ్ళకి ఇస్తారు. వీళ్ళకి ఏదైనా అవకాశాలు వస్తే ముందు వాళ్ళకి ఇచ్చి నెక్స్ట్ వీళ్ళకి ఇస్తారు. ఆ మధ్య ఒక ఫ్రెండ్ చెప్పాడు, వాళ్ళ స్టేట్ 2 రాష్ట్రాలుగా విడిపోయింది. అతను ఒక రాష్ట్రంలో దాదాపు 60 ఏళ్ల నుంచి ఉన్నాడు. ఈ పద్మశ్రీ లాంటి అవార్డు వచ్చినప్పుడు అతను వెళ్ళి అడిగాట, కల్చరల్ అఫైర్స్ వాళ్ళని అడిగితే, ఎలా ఇస్తామండి, మీరు ఆ స్టేట్ వాళ్ళు. నేను ఆ స్టేట్ వదిలేసి ఇక్కడికి 60 ఏళ్ల క్రితం వచ్చానండి, నేను ఏ స్టేట్ అయినా సరే మేము ఏం చేయలేమండి, ఎందుకంటే మీ ఇంటి పేరులో ఆ స్టేట్ పేరు ఉంది. ఇదేంటంటే ఇది కేవలం రియాక్టివ్గా మాట్లాడడమే, రైట్? ఇప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఉన్నాడు, ఆయనకి ఆంధ్ర ఇవ్వలేదు, తెలంగాణ ఇవ్వలేదు, కర్ణాటక ఇవ్వలేదు, మెడ్రాస్ వాళ్ళు ఇచ్చారు. 2 పద్మభూషణ్కి ఆయన రికమెండ్ చేశారు. ప్రోయాక్టివ్ నేచర్ వల్ల ఏమవుతుందంటే ఆ రాష్ట్రం పేరు పెరుగుతుంది. సో చిన్న ప్రోగ్రామ్ అండి ఇది. ప్రొయాక్టివ్ మనుషులు అంటే ఆలోచించి విలువలు గుర్తుపెట్టుకుని ఎదుటివారి తత్వాన్ని బట్టి మాట్లాడాలి. రియాక్టివ్ వాళ్ళు ఆవేశంగా స్పందిస్తారు, ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేరు, కోపం వస్తుంది, వాళ్ళు ఏదడిగినా తిట్టినట్టే ఉంటుందండి. సో తమకు తోచినట్టు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. సో రియాక్టివ్గా ఉండడానికి ఇష్టపడద్దండి. దీన్ని పారాడైమ్ షిఫ్ట్ అంటారు. అంటే ఇప్పుడు అక్కడ ఒక బొమ్మ ఉంది చూడండి, అది చూడగానే మనకి అది ఒక కొంగలాగా కనబడుతుంది. సరిగ్గా చూస్తే అది కొంగ కాదు, ర్యాబిట్. అది కొంగ అనేది మామూలుగా ఆర్టిస్ట్ వేసి ఉంటాడు, తర్వాత చూసిన వాళ్ళందరూ అది ఏంటి ర్యాబిట్లా ఉంది అని, అంటే అది కుడివైపు చూస్తుంది. దట్ ఈస్ ది పిక్చర్ ఆఫ్ యాక్చువల్లీ కొంగది అది ర్యాబిట్లా కనపడింది. దీన్ని పారాడైమ్ షిఫ్ట్ అంటే, పారాడైమ్ అంటే ఒక గ్రీక్ వర్డ్ అది. అంటే నీ స్థిరమైన అభిప్రాయాన్ని నువ్వు మార్చుకో. ఈరోజు నుంచి నా వైఫ్తో మాట్లాడేటప్పుడు కూల్గా మాట్లాడతాను, అలాగే ఈ అమ్మాయి మా అత్తగారితో మాట్లాడేటప్పుడు నేను ప్రశాంతంగా మాట్లాడతాను. అత్తగారికి ఎలాగైనా కొంచెం ఉంటుంది, అల్లారు ముద్దుగా పెంచిన అబ్బాయి తన మాట వినకుండా భార్య చేతులు కీలుబొమ్మ అయిపోయాడు అని ఏదో ఆమెను తిట్టచ్చు. ఆమె వెళ్ళి ఏమండి మీ అత్తగారు ఇలా అన్నారు అంటే నేనేం చెప్తాను, సర్దుకుపో అంటాడు. ఎన్నాళ్ళని సర్దుకుపోవాలి అంటుంది. ఇక్కడ ఏంటంటే ఈ కాంప్రమైజ్ అయ్యే యాటిట్యూడ్ లేని వాళ్ళు రియాక్టివ్ అవుతారు, దానివల్ల నష్టపోయేది వాళ్ళే. చివరి దశలో ఈ బీపీలు, షుగర్లు ఇవన్నీ వస్తాయి. సో సంతోషంగా ఉండాలి అంటే నేను ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. ప్రొయాక్టివిటీ ఈజ్ యాక్టింగ్ ఇన్ అడ్వాన్స్ ఆఫ్ ఎ ఫ్యూచర్ సిచ్యువేషన్. భవిష్యత్తులో నేను ఇక్కడ సర్దుకుపోవాలి కాబట్టి వీళ్ళు ఎవరు మాట్లాడినా నేను నవ్వుతూనే మాట్లాడతాను. వాళ్ళు వంకరగా మాట్లాడతారండి, బాస్ కావచ్చు, పాలిటీషియన్స్ కావచ్చు, టీచర్లు కావచ్చు, వంకరగా మాట్లాడినా వాళ్ళంతే పాపం, వాళ్ళకి నేర్పలేదు ఎవరు అనుకోవాలి, రైట్? సో ప్రొయాక్టివ్గా ఉండాలి అంటే ఫస్ట్ థింగ్ లెర్న్ ఫ్రమ్ క్రిటిసిజం. మిమ్మల్ని ఎవరైనా విమర్శించినా కూడా నవ్వండి, ఊరుకోండి. అంటే వాళ్ళు
బాసు లేకపోతే తండ్రి లేకపోతే తనకన్నా ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళ మీద ఎదిరించకండి. బట్ భరించడం నేర్చుకోవాలి, ఫర్గివింగ్ నేర్చుకోవాలి. రెండోది సెల్ఫ్ అవేర్నెస్. నేను కూల్గా ఉండాలి, నేను ఇక్కడ ఉన్నంతకాలం నేను తిరగబడకుండా ఉండాలి. నా పరిస్థితి ఏంటంటే ఇప్పుడు జైల్లో ఉన్నవాడు తిరగబడుతున్నాడు, నాకేంటి, అది లేదు ఇది లేదు, కుదరదు అక్కడ. హీ మస్ట్ రియలైజ్ వేర్ హీ ఈస్. సో అక్కడ ఇది పనికిరాదు. అక్కడ రియాక్షన్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సమయం వచ్చినప్పుడు నేను కూడా అద్భుతాలు చేయగలను, విశ్వాసం ఉండాలి. నెక్స్ట్ క్రియేటివ్ అండ్ లుక్ ఫర్ డిఫరెంట్ సొల్యూషన్స్. నన్ను మీరు అన్నారు, నువ్వు ఎందుకు పనికిరావు అన్నారు. నేను ఏం చేయాలి? ఇంకో ఉద్యోగం చూసుకోవాలి, లేదా వేరే టాలెంట్ని డెవలప్ చేసుకోవాలి. నేను జాయిన్ అయిన చోటే చివరిదాకా అదే స్థితిలో ఉంటాను అని కాదు, నేను మారాలి. దానికి తగ్గట్టుగా నా టాలెంట్ని అప్డేట్ చేసుకోవాలి. థింక్ బియాండ్ షార్ట్ టర్మ్. ఈవేళ వాళ్ళు ఏదో అన్నారని నేను వెంటనే అంటాను, అయిపోయింది. దాంతో జీవితాంతం సమస్యలు వస్తాయి. నోరు జారి ఒక కోడలు ఒక మాట అన్నాక జన్మలో మళ్ళీ అత్తగారు కోడల్ని చూడలేదు, కొడుకుని చూడలేదు, మనవాడిని ఎత్తుకోలేదు. ఈ రియాక్టివ్గా మాట్లాడడం తాత్కాలికంగా మీకు ఎంతో కసి తీర్చుకున్నట్టు తృప్తిగా ఉంటుంది, కానీ అది వద్దండి. ఈరోజు నుంచి మంచి పుస్తకాలు చదవండి, రైట్? పురాణ గ్రంథాలు కావచ్చు, లేకపోతే ఫిలాసఫర్స్ లైఫ్ కానీ చదవండి. కూల్గా ఎలా ఉండాలో తెలుస్తుంది. నెక్స్ట్ సెల్ఫ్ కంట్రోల్. సెల్ఫ్ కంట్రోల్ అంటే ఈ కోపం తగ్గించుకోవాలి, యాంగర్ మేనేజ్మెంట్. దీనికి చిన్న ఎక్సర్సైజ్ ఉందండి. వీటిని స్ట్రెస్ బాల్స్ అంటారు, తెలుసు కదా. ఈ స్ట్రెస్ బాల్స్ ప్రతి షాపుల్లోనూ దొరుకుతాయి మనకి. బట్ ఇది చేసే మేలు లక్షల రూపాయలు హాస్పిటల్లో ఇవ్వకుండా హెల్ప్ అవుతుంది. ఈ 2 బాల్స్ని 2 చేతులతో పట్టుకుని ఈ మునివేళ్లతో ఇలా నొక్కాలండి. చాలామంది ఊరికే ఇలా నొక్కుతారు, ఇది వేస్ట్ అండి. ఇలా నొక్కాలి. ఈ ఫింగర్ టిప్స్, వేళ్ల చివర్లలో అద్భుతమైన శక్తి ఉంది. ఆక్యుప్రెషర్ ఒకటి హార్ట్కి పనిచేస్తుంది, ఒకటి మైండ్ మీద పనిచేస్తుంది, ఒకటి బాడీ మీద. సో 2 చేతులతోటి ఇలా నొక్కండి. మార్నింగ్ 20 టైమ్స్, ఆఫ్టర్నూన్ 20 టైమ్స్ అండ్ ఈవినింగ్ 20 టైమ్స్. పడుకునేటప్పుడు కూడా మీకు చాలా విపరీతమైన తేడా కనబడుతుందండి. అసలు కోపం రాదు, చాలా ప్రశాంతంగా ఉంటారు. ఈవెన్ మీరు ఖాళీగా ఉన్నప్పుడు కూడా ఏదో టీవీలో ప్రోగ్రాం చూస్తున్నారు అనుకోండి, ఇలా అనుకోండి. నేను నా కౌన్సిలింగ్లో ఇవి చెప్తూ ఉంటాను. చాలా ఎక్స్ట్రాడినరీ ఫీడ్బ్యాక్ వచ్చింది. దాంట్లో ఈ స్ట్రెస్ బాల్స్ వచ్చాయండి. ఇది చెయ్యండి. నెక్స్ట్ ఫోకస్డ్గా ఉండండి. ఎప్పుడు కూడా ఎవరితో మాట్లాడుతున్నా కూడా, ఈవెన్ హస్బెండ్తో మాట్లాడుతున్నా, వైఫ్తో మాట్లాడుతున్నా, బాస్తో మాట్లాడుతున్నా, నేను వాళ్ళు చెప్పేది వినాలి. అది చెప్పిన దానికి నా సమాధానం ప్రోయాక్టివ్గా ఉండాలి, రైట్? తర్వాత కొంత డిసిప్లిన్. ఇప్పుడు మనం సరిగ్గా మాట్లాడలేదనుకోండి, మన ఇంట్లో వాళ్ళు నాకు సరిగ్గా చెప్పలేదనుకుంటారు. ఎవరైనా అమ్మాయి పెళ్ళికూతురు, మన కోడలు సరిగ్గా బిహేవ్ చేయకపోతే ఆ అమ్మాయి తప్ప అన్నారు. వాళ్ళ తల్లిదండ్రులు ఆ అమ్మాయికి సరిగ్గా వాల్యూస్ నేర్పలేదంటారు. సో అందుకే ఎందుకు వచ్చిన కూడా ఇప్పుడు మనకి కోవిడ్ వచ్చింది, రైట్? ఇక ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, రాజకీయాల్లో కూడా అస్తవ్యస్తంగా ఉంది. ఒకళ్ళు తిట్టుకోవడాలు, ఇవన్నీ ప్రపంచం, ఇవన్నీ ఆలోచిస్తే టెన్షన్ ఉంది. అట్లీస్ట్ మన ఇంట్లో మనం సంతోషంగా ఉండాలి అంటే ప్రొయాక్టివ్గా ఉండడం నేర్చుకుందాం, రైట్? సో అలా ఉండండి. దానివల్ల మీ కాంటాక్ట్స్ కూడా పెరుగుతాయి. రియాక్టివ్ వద్దు, ప్రొయాక్టివ్ ముద్దు. ఇలా చేయండి, యూ విల్ బీ వెరీ హ్యాపీ. ఏం లేదు, తీరు మార్చుకోవాలి. అద్దంలో చూసి నేను ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, నవ్వుతూ మాట్లాడండి. ఓకే, నమస్కారం.